హాయ్ హలో అండి, వెల్కమ్ టు బ్లెస్ ఈజీగా ఛానల్. మీకు ఈరోజు మాన్సూన్ కంఫర్ట్ మసాలా టీ చేసి చూపిస్తాను. చాలా ఈజీ చేసుకోవటం. ఈ టీని ఒక్క గుట్టక వేయండి, నరనాడిలో ఉన్న నరాలన్నీ అలా ఉత్తేజం అయిపోతూ ఉంటాయి. అలాగే ఏదైనా స్టమక్ ఇష్యూ ఉన్నప్పుడు, డైజెస్ట్ అవ్వలేదు అన్నప్పుడు ఈ ఒక్క టీ తాగండి. ఒక యాడ్లో అంటారు కదా, చుక్క చుక్కలోను సిప్ సిప్పులోను మంచి తాజాదనాన్ని, మంచి రుచిని ఆస్వాదిస్తారు అని. అలాంటి టీ మీకు నేను చేసి చూపిస్తా. దీనికి కావాల్సిన ప్రిపరేషన్ కొంత ఉంది, చూపిస్తాను పదండి. 2 ఇంచుల సొంటి కొమ్ము, డ్రైది అల్లం, సొంటి కొమ్ము అంటే తీసుకోవాలి. 10 యాలకులు, ఒక 2 ఇంచుల చెక్కని తుంపులు చేసుకొని పెట్టుకోవాలి. 10 నుంచి 15 లవంగాలు. ఇవి మనకి టీ పౌడర్కి కావాల్సిన మసాలాలు. వీటన్నిటిని పాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా సొంటి కొమ్ముని ఇలాగా ముక్కలుగా చేసుకోండి, పగల కొట్టండి. సొంటి కొమ్ముని ఇలా పగల కొట్టి మనము ఫ్రై చేయటం వల్ల సొంటి కొమ్ము అంత చక్కగా డీప్గా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అనేది, దాని గుణాలు, ఔషధ గుణాలు అనేది ఎన్హాన్స్ అవుతాయి. చాలా బాగుంటుంది తినడానికి. కానీ మనం తాగుతున్నప్పుడు ఆ సొంటి యొక్క టేస్ట్ని మనము ఆస్వాదిస్తాము అన్నమాట. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్, మీకు నచ్చిన ఫ్లేవర్, మీకు నచ్చిన కంపెనీ ఏదైనా, ఇదే కంపెనీ అని కాదు, నేను నా ఇష్టమైనది వేశాను. ఇక్కడ మీకు మీ ఇష్టమైన టీ పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకు ఇలా ఫ్రై చేయాలి అంటే, ఈజీగా త్వరగా అయిపోవాలి మనకి టీ అంటే. అలా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నేను పాలు అవసరం లేదు అని చెప్తాను టీకి. మరి పాలు లేనప్పుడు పాలు కావాల్సిందే కదా, పాలు టేస్ట్ రావాలి టీ అంటే. తాగేది మనం బ్లాక్ టీ కాదు, మామూలు మిల్కే కాబట్టి మిల్క్ కావాలి. మిల్క్ బదులు ఇక్కడ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నేను 5 టేబుల్ స్పూన్స్ టీ పొడి వేసాను. 5 ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ వేసా. ఇలాగ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఇలా టీ స్ట్రైనర్లో మనము జల్లించుకున్నా సరే, లేకపోతే ఇలా జ్యూసర్ స్ట్రైనర్స్ ఉంటాయి కదా, దాంట్లో అయినా జల్లించుకుంటే మెత్తటి పౌడర్ అనేది మనకి కిందకి దిగుతుంది. ఆల్మోస్ట్ మనం మిక్సీ చేసేటప్పుడే స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. అయినా మనము ఎంత చేసుకున్నా కొంత మిగిలిద్ది. అందుకని ఇలా స్ట్రైనర్లో వేసి మనము పౌడర్ని తీసుకుంటే రిమైనింగ్ దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకొని మళ్ళీ స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకుంటే చక్కటి మెత్తటి పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని ఒక గాజు గ్లాస్లో తీసేసుకొని చక్కగా మనము స్టోర్ చేసేసుకుంటే 1 మంత్ ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. 1 మంత్ అని చెప్పడం కన్నా మిల్క్ పౌడర్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అప్పటి వరకు మనకి ఇది యూస్ఫుల్లే ఉంటుంది, ఎక్స్పైరీ అనేది ఉండదు. ఇప్పుడు టీ చేసుకొని చూపిస్తాను. ఒక బౌల్ పెట్టేసుకొని 3/4 గ్లాస్ వాటర్ పోసేసి ఇవి కొంచెం మరగాలి. ఎంతవరకు అంటే బబుల్స్ రావాలా, కొంచెం మరీ తెల్ల కాగా అవసరం లేదు, మరీ వాటర్గా ఉండవద్దు, కొంచెం తెల్ల కాగాలి. చూపిస్తాను చూడండి. ఇది చూసి ఇది మరిగే లోపు వాటర్, ఆ పక్కనే నా ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంది, ప్లీజ్ క్లిక్ చేసేయండి. ఇలా చూడండి, అలా మరిగిన వాటర్లో 1.5 టేబుల్ స్పూన్ మనం మిల్క్ చేసుకొని ఉంచుకున్న మసాలా పౌడర్, టీ మసాలా పౌడర్ని ఈ వాటర్లో వేసేసి జస్ట్ అలా తిప్పండి. చక్కగా పొంగిపోయిద్ది ఆ టీ. ఎందుకు అంటే మిల్క్ పౌడర్ దాంట్లోనే ఉంది కాబట్టి మనం ఏమి మిల్క్ మళ్ళీ యాడ్ చేయవసరం లేదు. చక్కగా చూడండి ఎంత చక్కగా పొంగిపోతుందో. టీ కలర్ కూడా చూడండి ఎలా ఉంది అనేది. చక్కగా పొంగి మరిగిపోతాయి. ట్రావెల్కి అన్నావు కదా, మరి ట్రావెల్కి ఎలా అంటే మనము కెటిల్ కానీ ఏదైనా హాట్ వాటర్ కానీ ఉంటే ఈ మిల్క్ పౌడర్ వేసుకొని జస్ట్ తిప్పుకొని తాగేస్తే చాలు. మనం ఏమి స్ట్రెయిన్ చేసుకోవసరం లేదు, మనకు అక్కడ స్ట్రైనర్ అవసరం లేదు ట్రావెల్స్లో ఉన్నప్పుడు. చక్కగా చూడండి ఇలా ఇంట్లో అయితే ఒక 2 మినిట్స్ మరగపెట్టుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. అయిపోయింది, ఇంతే చాలు. జస్ట్ 2 మినిట్స్ మనకి మసాలా టీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేను స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసి చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మనకేమి స్ట్రైనర్ అవసరం లేదు, మీకు చూపించాలి అని మాత్రమే నేను స్ట్రెయిన్ చేస్తున్నా. తీసి స్ట్రెయిన్ చేసుకుంటే టీ ఏమైనా టీ పొడి వచ్చిందేమో చూడండి. ఎందుకు స్మూత్గా మనము పౌడర్ని తీసుకున్నాం, అందుకని స్ట్రైనర్ అవసరంలా. ఇలా ఒక గ్లాస్లో తీసుకొని టీ కప్లోకి ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని చేసేస్తే ఇంకా చిక్కదనం పెరిగిద్ది. ఈ చిక్కదనం పెరిగితే ఇది తాగుతూ ఉన్నప్పుడు ఒక్క సిప్ అలా మన నోట్లోకి వెళ్తే మన నాడులు ఉత్తేజం అయిపోయి మన నరాలన్నీ యాక్టివేట్ అయిపోయి ఆ డే అంతా టీ అలవాటు ఉన్న వాళ్ళకి అయితే మంచి
డేని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.